హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శంకరన్ ఐఏఎస్. రీసెంట్గా మయన్మార్ అండ్ థాయిలాండ్లో ఎర్త్క్వేక్ రావడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 1000+ పీపుల్ చనిపోవడం జరిగింది. అయితే ఈ ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే 7.7. మయన్మార్లోనే ఇంత పెద్ద ఎర్త్క్వేక్ రావడానికి రీజన్ ఏంటంటే సెగాంగ్ ఫాల్ట్లో మయన్మార్ అనేది లొకేట్ అయి ఉంది. అయితే ఈ సెగాంగ్ ఫాల్ట్ అనేది ఇండియన్ ప్లేట్ అలానే యురేషియన్ ప్లేట్ మధ్యలో లొకేట్ అయి ఉండడం వల్ల కొలిజన్ అయినప్పుడు సీస్మిక్ యాక్టివిటీ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల ఎర్త్క్వేక్ అనేది వస్తుంది. అయితే ఈ కొలిజన్నే స్ట్రైక్ ఫాల్ట్ కొలిజన్ అంటాము. అంటే 2 ప్లేట్స్ హారిజాంటల్గా ఆపోజిట్ డైరెక్షన్లో కొలైడ్ అయినప్పుడు దాన్ని స్ట్రైక్ ఫాల్ట్ కొలిజన్ అని అంటాం. దీనివల్లే మయన్మార్లో తరచుగా ఎర్త్క్వేక్ అనేది వస్తూ ఉంటాయి. ఇండియా అనేది మయన్మార్కి ఎలా సహాయపడుతుంది? ఆపరేషన్ బ్రహ్మ ద్వారా 15 టన్స్ ఆఫ్ ఫుడ్ని సప్లై చేస్తుంది. అలానే హ్యుమానిటేరియన్ సపోర్ట్ని, రెస్క్యూ ఆపరేషన్స్ని కూడా అందజేస్తుంది.